40% ఓట్లు ఒకళ్ళకి, 6% ఓట్లు ఒకళ్ళకి, 0.8% ఓట్లు ఒకటి. 2014లో తెలుగుదేశం పార్టీకి 40% వస్తే, 6% జనసేనకు వస్తే, 0.8% భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఓవరాల్గా 46, 47 అనుకుందాం. అప్పుడు వైసీపీకి వచ్చింది 50%. ఇప్పుడు వైసీపీకి ఒక 5 తగ్గి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5 తగ్గి ఈ కూటమికి వస్తే అప్పుడు ఈ 47+5. అదే ఈ కూటమి అన్నటువంటి దానికి ఈ 46, ఈ 47 దగ్గరే ఆగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. సింపుల్ లాజిక్ అనమాట. ఇంకొకటి, తెలుగుదేశానికి పడే ఓట్లు జగన్ వ్యతిరేకని పడతాయా? ఇక్కడ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, క్రిందటిసారి వైసీపీకి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఓట్లు వేశారు తెలుగుదేశం నచ్చక. వాళ్ళు ఓట్లు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఈ కూటమికి పడితే నో ప్రాబ్లం. అలా కాకుండా ఈ కూటమి నచ్చకపోతే వాళ్ళు అటుకే ఓటేస్తే కూటమికి నష్టం. ఏం జరుగుతుంది అన్నదే చూడాల్సి ఉంది.